అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనుల తిరుగుబాటుతో వైసీపీ ఎదురీదుతోంది. ఫ్యాన్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ధనలక్ష్మి తీరుపై జనం ఆగ్రహంతో ఉన్నారు. గిరిజన ప్రాంతాలలో గిరిజనేతర ఎమ్మెల్సీ అనంతబాబు పెత్తనం చలాయించడాన్ని తప్పుపడుతున్నారు. వైసీపీని 2 సార్లు గెలిపించిన రంపచోడవరం ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ తడాకా చూపించనున్నారా? ఫ్యాన్ పార్టీ అభ్యర్థి ప్రచారాన్ని గిరిజనులు అడుగడుగునా అడ్డుకుంటున్నారా? వైసీపీ అభ్యర్థి ధనలక్ష్మిని ఓటమి భయం వెంటాడుతోందా? ఈ దుస్థితి దాపురించడానికి కారణాలేంటి? అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటోంది. 5 ఏళ్ల పాలనలో ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి వ్యవహరించిన తీరుపై గిరిజనులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుడైన అనంతబాబు పెత్తందారి పోకడలు, నియంతృత్వ ధోరణితో వారు విసిగిపోయారనే ప్రచారం జరుగుతోంది. తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేశారనే ఆరోపణల కేసులో ఈ నేత ప్రధాన నిందితుడిగా ఉన్నారు. హత్యకు గురైన వ్యక్తి దళితుడు కావడంతో వారంతా ఈయన తీరు పట్ల ఆగ్రహంతో ఉన్నారు. పైగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే విమర్శలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు గోడు పట్టించుకోకపోవడంతో వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చెబుతున్నారు. దళితులు, గిరిజనులు తిరుగుబాటు చేయడంలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోందనే టాక్ నడుస్తోంది. రంపచోడవరం నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ నేతలను ప్రజలు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. తమ సమస్యపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఎన్నికల సమయంలోనే తాము గుర్తుకొస్తామని నిలదీయడంతో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఎదురైంది. దేవీపట్నం మండలం మూలపాడు R&R కాలనీలో ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ చేదు అనుభవంతో ఫ్యాన్ పార్టీకి సీన్ అర్థమైంది. ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడటం కష్టమనే నిర్ణయానికి వచ్చారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారు. కూనవరం మండలం కూటూరు గ్రామంలో ఎమ్మెల్సీ అనంతబాబు పర్యటనను గిరిజన యువకులు అడ్డుకున్నారు. జీవో నెంబర్ 3ని రద్దు చేయడంపై గిరిజన యువత నిరసన వ్యక్తం చేశారు. గిరిజన రిజర్వేషన్లపై పార్టీ వైఖరిని తేల్చి చెప్పే వరకు గ్రామంలోకి రావద్దంటూ హెచ్చరించారు. తన మాట కాదని అడుగు పెడితే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ధనలక్ష్మి తీరుపైన గిరిజనులు ఫైర్ అవుతున్నారు. సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. గోదావరి వరదల సమయంలో విలీన మండలాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎమ్మెల్యే ధనలక్ష్మి పట్టించుకోలేదనే ఆగ్రహంతో ఉన్నారు. 2022లో గోదావరికి వరుసగా 3 సార్లు వరదలొచ్చాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపుతో నరకయాతన అనుభవించారు. ఎమ్మెల్యేగా ధనలక్ష్మి మాత్రం వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ కనీసం పర్యటించి బాధితులను పరామర్శించకపోవడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి తమ తడాఖా చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక ఏజెన్సీ కోసం స్పెషల్ డిఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ ఉంది. బొంతు కోయ, వాల్మీకి వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చిన అంశాలపై ఆదివాసీలు ఆందోళనలు జరుపుతుంటే ఎమ్మెల్యే స్పందించకపోవటాన్ని గిరిజనులు తప్పుపడుతున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు అన్ని విషయాల్లో మద్దతిస్తూ వెనకేసుకురావడంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేత ఆగడాలకు వంత పాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలనే ప్లాన్ లో ఉన్నారు. 2014, 2019లో వైసీపీని గెలిపించుకున్న గిరిజనులే ఇప్పుడు ఓడించేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. రంపచోడవరం నియోజకవర్గంలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.